ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం కామాకర్షిణ్యై విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం రక్తవస్త్రాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో కళా ప్రచోదయాత్. ఈ పరమేశ్వరికి సంబంధించిన షోడశ కళలు 16 కళలకు సంబంధించిన 16 దేవతలు ఈ శ్రీచక్రార్చనలో వస్తారన్నమాట. నిన్నటిదాకా ముద్రా దేవతలు వచ్చారు, ఇవాళ నుంచి వీళ్ళు వస్తారు. సరే, ఇప్పుడు షట్చక్రాల్లో వచ్చేసి ఆజ్ఞా చక్రం అంటే ఇప్పుడు 2 కన్నుబొమ్మల మధ్యలో ఉన్నట్టు దానికి మంత్ర సాధన పరులకైతే బాగా లోతుగా తెలుస్తుంది అన్నమాట. అది తెలుసుకోవడం వల్ల జ్ఞానం బాగా వస్తుంది. దాన్ని ఏమంటారు? దాని మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం హౌం సౌం ఐం క్లీం సౌః హంసః యుగ హస్త్రీం హాం హీం హూం హమలవరయ ఓం. ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవత హాకిని యుక్త పరమాత్మ స్వరూపిణి మాం రక్ష రక్ష స్వాహ. ఈ మంత్రం వచ్చేసి ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటిది. మూలాధార చక్రం నుంచి మాత్రమే ఈ మంత్రం 1 by 1 ఈ మంత్రం దగ్గరికి రావాలి. మనం డైరెక్ట్గా మూలాధార చక్రం మంత్రం చెయ్యకుండా డైరెక్ట్గా ఆజ్ఞాచక్రం నుంచి కిందకు వస్తే అనులోమ విలోమములు అనబడే ఒక వ్యవస్థని తల్లకిందులు చేసినట్టు అవుతుందన్నమాట. అంటే మానవుడు అన్నం తినడానికి నోరు మాత్రమే పరమేశ్వరి నిర్ణయించిన ప్రకారం వాడాలి. వేరే అటువంటి దాని ద్వారా ఆ కర్మ చెయ్యకూడదు. అది ఎంత సహజమో ఎంత సత్యమో అదే ప్రకారం త్రివిద్యలోకి వచ్చినప్పుడు ఎవరైనా ప్రారంభంలో మూలాధార చక్రానికి సంబంధించిన శబ్ద అర్థ జ్ఞానము ద్వారా త్రివిద్యలోకి వెళ్ళగలిగితే వాడికి మొత్తం అవగతం అవుతుంది, సత్యం తెలుస్తుంది, కోరుకున్న కామ్యముల విషయంలో మంచి చెడ్లని అర్థమవుతాయి. అలా కాకుండా డైరెక్ట్గా ప్రారంభంలోనే పంచదశీలు బాగా షోడశీలు తీసుకొని చేయటం వలన 5 సంవత్సరంలో పిల్లవాడికి వివాహం చేసి శోభనం గదిలోకి పంపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏ వయసు జ్ఞానం ఆ